లిక్కర్ స్కామ్ లో ప్రధాన కుట్రదారుల్లో జగన్ తో పాటు భారతిరెడ్డి కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సోషల్ మీడియాలో చేసిన ప్రకటన సంచలనంగా మారుతోంది. సిఐడి సిట్ దర్యాప్తులో ఇప్పటి వరకు వైఎస్ భారతి ప్రమేయం గురించి ఏమైనా బయటపడిందో లేదో స్పష్టత లేదు. కానీ ఇప్పటి వరకు వివిధ నిందితులను సంబంధించి రిమాండ్ రిపోర్టులు, ప్రాథమిక ఛార్జ్ షీట్ లో వైఎస్ భారతి ప్రమేయం గురించి ఏమీ చెప్పలేదు. మాణిక్యం ఠాగూర్ ఎందుకలా చెప్పారు? ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన ఓ వ్యక్తి బాలాజీ గోవిందప్ప. భారతి సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు చూస్తారు. వైఎస్ భారతికి చెందిన ఆర్థిక వ్యవహారాలు అన్ని ఆయన చూస్తారని అంటారు. ప్రస్తుతానికి లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతికి ఎక్కడైనా సంబంధం ఉందని అనిపిస్తే అది బాలాజీ గోవిందప్ప వ్యవహారంతోనే. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మాత్రం జగన్, భారతి ఇద్దరూ కలిసి చేసిన స్కామ్ అని గట్టిగా వాదిస్తున్నారు. అక్కడే దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా భారతి పాత్రను పక్కన పెడుతున్నాయా అన్న సందేహం వస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం గా జగన్ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతి కూడా సమానంగా పవర్ చూపించేవారని, కీలక నిర్ణయాల విషయంలో ఆమె మాటే నెగ్గేదని వైసీపీలో కొన్నాళ్లుగా ప్రచారం ఉంది. విశాఖ భూ వ్యవహారాలతో పాటు రుషికొండ ప్యాలెస్ నిర్మాణం మొత్తం భారతి పర్యవేక్షణలోనే జరిగిందని ఆనాటి అధికారులకు తెలుసు. లిక్కర్ స్కామ్ లో డబ్బులు ఎలా రూటింగ్ చేయాలో బాలాజీ గోవిందప్పను ముందు పెట్టి భారతినే కథ నడిపించేవారని మాణిక్యం ఠాగూర్ అనడం వెనుక ఇదే కారణమై ఉండొచ్చు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మొదటగా వైఎస్ భారతికే తెలుసని సిబిఐ అధికారులు తమ రిపోర్టులో పరోక్షంగా చెప్పారు. తెల్లవారుజామున వివేకా హత్యకు గురయ్యారని ఎవరికీ తెలియని సమయంలో జగన్ కొంతమంది వ్యక్తులతో ఇంట్లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో భారతి తన పిఏ ద్వారా పైకి పిలిచి వివేకా చనిపోయిన విషయం చెప్పారు. అదే విషయాన్ని జగన్ కిందకు వచ్చి తనతో సమావేశంలో ఉన్న వారికి చెప్పారు. వివేకానందరెడ్డి ఇక లేరని చెప్పారు. అప్పటికి విషయం ఎవరికీ తెలియదు. అందుకే వివేకా హత్య కేసులోనూ ఆమె పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు లిక్కర్ కేసులోనూ భారతిరెడ్డి ప్రమేయం గురించి మెల్లగా బయటకు వస్తుంది. దర్యాప్తు సంస్థలు ఆమె ప్రమేయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నాయా, లేకపోతే ఊహాగానాలేనా అన్నది తెలియాల్సి ఉంది.